చెప్పరా ఉంది నీకేమైనా పత్రాలు పెట్టి మనం నమ్ముతున్నావు ఆ బొమ్మ పోపించి ఇంత మొదలు చేసి మళ్ళీ పోతే అయిపోవడం పోతాను మళ్ళీ చెప్పి ఓవత్తు అనకనే ఉంది పొయ్యొత్తు ఆడ నాదా పొయ్యొత్తు అంటే అనగానే ఉంటుంది పోసినట్టే పోవద్దు అనగానే ఉంది పోసినట్టే అయిపోగా ఆయన ఉందంటే అయిపోగా మనం మరి మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతాం నీవు ధైర్యంగా నువ్వు తప్పు చేయని వాడు అయితే నా వైపు ధైర్యంగా మౌనేంద్ర నీదు మాట మౌనేంద్ర నీదు మాట మౌనేంద్ర నీదు మాట నీ మాటలు నమ్మిపోయినందుకు నాకు ఎంత అభివృద్ధి పేరు వచ్చాడు కొలుకులు వాళ్ళు పెట్టు కొలుకులు అంత నేను దాని పెట్టాడు వైకుంఠ వాసుని కలిసి Yeah.
ఉండొచ్చు బ్రహ్మదేవత నరాలు వీక్నెస్ అనే స్వామి మన నారాయణకి ఏ 3 రోజులు అనలేక చెరసా అయిపోతుంది చిల్లేదా ఏం లేదా ఓ బాలక పార్వతి రమణగిరి అలాగే అటే పోయింది అతని బలవంతుడవాడు అతని బలవంతుడవాడు ఇతర వలియందు అతని బలవంతుడవాడు ఇతర వలియందు అతని బలవంతుడవాడు ఇతర వలియందు అతని బలవంతుడవాడు ఇతర వలియందు అతని బలవంతుడవాడు భగవనగా వండియబట్టి భగవనగా వండియబట్టి ఇతర వలియందు భగవనగా వండియబట్టి విష్ణు దగ్గర లేదు ఇప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్నాడు బ్రహ్మకుడు ఉండొచ్చు ఇప్పుడు నువ్వు 3 రోజులు ఎందుకురా మూడవ మాటలు కొత్తవని దగ్గర ఉన్నాయి ఊళ్ళు కుదాంతరం మంకు నన్ను ఏ విధంగా చేయడం కానీ నారదుడు కలహము లేనిది కడుపు నిండది భోజనం కలవు మానవులకేమో అన్నము భోజనం అన్నము కడుగుతుంది నారదుడికేమో కలహాలుగా పంచాయతీ చేసే కడుగుతుంది నీవు పెట్టే కలహం ఇది ఇంతవరకు రావడం ఓ రాజేంద్ర సంసారాన్ని సడక్కల పత్రికల ఇది ఉండదు ఓ రాజేంద్ర సత్యవంతుడు బ్రహ్మదేవుడు సత్యవంతుడు ఆ సత్యవంతుడి దగ్గరే పార్వతి ఆ పార్వతి దగ్గర నాదా నీవు నాతో ఏమన్నా చెప్పాలనుకుంటే దాయకుండా చెప్పు దాచేసో నీవు ఇక్కడ ఈ చంద్రాలనే బందీ అయి బ్రహ్మ దగ్గర పోయి కాలు మొక్కు 7 అడుగు అయితే నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా విడదా నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా విడదా ఆ యొక్క విష్ణు దగ్గర యుద్ధం బిడ్డ జరిగిందో యుద్ధం కూడా చూసుకొని అక్కడ పాలన తీసుకురావాలి శిరసు వచ్చి చేతులు జోడించి కాళ్ళ మీద మొక్కు సరే అదే విధంగా
నమస్తే అయ్యా నమస్తే. నువ్వు తెలుగు ఉన్నావా? నువ్వు శ్రీ లెక్క ఉన్నావు. నేను అన్ని ఇక్కడ దృష్టి కనపడితే ఇక్కడ దృష్టి కనపడుతుంది. సత్యలోకం నుంచి ఈ భూలోకం నుంచి ఎందుకు వచ్చింది? నేను ఎక్కడెక్కడ బ్రహ్మ సృష్టి కదా. నేను కళారాధనలు ఎవరెవరికి ఎత్తున్నాయి అన్ని పంచాంగంలో చూసుకుంటా తెలుసుకుంటా ఇక్కడ. అంటే ఈ భూలోకంలో పుట్టిన జనాలకు అందరికి మీ తలరాత రాస్తారా? అవును. నా రాత ఎందుకు ఇటు రాసిన? నీది అట్నే ఉంటుంది. నీ మంత్రి కాబట్టి అట్నే ఉంటుంది. నా రాత్రి రాయకపోతే అయిపోతుంది. నువ్వు అందరితో పోవాలి కదా. అవును. దేవుడు పడితే దాన్ని మందలిస్తూనే ఉండాలి కదా. నీలో మంచిగా ఉంది ఆ రాత. నేను మంచిగా ఉంది. అవును అవును. గజ్జలు 8 రోజుల దాకా తాళం చేయకుండా చెట్టు కొట్టుకుంటే అయిపోతుంది కదా. అంతే కదా. నీకు ఇంకా రాతకి ఎంత వస్తుంది? మరి మాకు ఒక్కరి తలకాయ వచ్చండి. దీన్ని నేను అన్నింటిలో చూడదు కదా. అన్నింటిలో చూడలేను. ఒకరికి చూపు చూస్తే ఇది మాట్లాడుతుంది ఇక్కడ నుంచి. అవును. అయితే వాళ్ళ రాతలు చూసి నేను తిరిగాను మనిషిని. ఇట్లా ఉండే వరకు అన్ని దిక్కులు కనపడుతున్నాను. మీరు ఎక్కడ వెళ్తున్నారా? నేను ఇక్కడ సభమందిలోకి వెళ్తున్నాను. నీలో ఒకటి కాలేదు. నీలో మధ్య ఉంది. కాలేదండిగా అయింది. నాకు 4 5 ఉంటాను. అయింది. ఒక్కరున్నారు సరస్వతి. అదే బ్రహ్మదేవుడు. అందరికి నేను అవి కూడా అక్కడ అట్లా ఉంటది కదా. అవి అవును అవును అవును. అవి అట్లా ఉంటది కదా. అది ఒక 6 నెలలు అట్లా వస్తాయి, ఒక 6 నెలలు ఇట్లా వస్తాయి. ఒక టైం వచ్చినప్పుడు మానవుడు ఎప్పుడు పని చేయాలి. మానవుడు ఒకటిసారి పని చేయాలి. అవును. ఒకటే పని చేయాలి. జంతువులు 6 నెలలు పని చేస్తాయి. పంట నాటు పెట్టి దాకా పని చేస్తాయి. ఈ కుక్కలు గ్రామసింహ సల్లారకుండా తట్టించుకుంటే మొత్తం నైట్ తట్టించుకుంటే వస్తుంది. ఓటు వెనుక వచ్చి ఆయనకంగా అట్లా. అదే నువ్వు రోజు ముఖం వచ్చింది ఇంట్లో పెడతాను కదా. అవి ఇసుక కట్టిన రైలు కట్టవచ్చింది. అప్పుడు అంటే మా టైం కూడా అవి కూడా ఒక టైం ఉన్నది కదా. అవి కూడా అందుకని అవి సంవత్సరంలో ఒక్కసారి. ఓ అయ్యా నేను చెప్తున్నా అదే. మనకేం మానవులకు ఎప్పుడు ఉంటుంది. అవికి అట్లా సంవత్సరానికి చిత్తకార్తలు ఒకసారి చదువుతూనే ఉండాలి. పెడుతూనే ఉండాలి. మరి ఆయనక కష్టమైంది, అసలుకి కష్టమైంది, ఈ గ్రామసింహాలకి కష్టమైంది. అవి సుఖం ఉంది. నీకు సరికాలం వచ్చిందని అది బదులు బదులు ఉంటుంది. అది శివాసనం. నీకొద్దు. నువ్వు నీకంటే వచ్చే బాగుండదు కదా. రాజా, ఇప్పుడు ఆ యొక్క బ్రహ్మకడకు మనం వెళ్దాం కదా. ఆ యొక్క నారదుడు బ్రహ్మకడకే పోతున్నాడు కదా. ఆ నారదుడు వెళ్ళి పోతున్నాడు. కానీ బ్రహ్మ శాపకార్దుడట.
ఏ ఆయన శాపం మనకే ఆ, అయితే బ్రహ్మతో మనమే బతిలాడినట్టుగా మనమే బతిలాడినట్టుగా శిరస్సు పొంచి పాలపై వందనములు చేసి చేసి కాలు మొక్కి ఆ బ్రహ్మని ఆ పార్వతి ఎక్కడ ఉందో అడుగుతుంది కదా. అంతే పోంగా. ఎంత దూరం పోయినా